సో నిన్న మనం డిస్కస్ చేసుకుంది బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ అండ్ వాట్ ఈస్ డేటాబేస్, వాట్ ఈస్ ఆర్డిబిఎంఎస్ అండ్ ఆల్ మనం డిస్కస్ చేసుకుందాం. ఈరోజు జస్ట్ మీకు ఒకటి చూపిస్తాం. ఇది ఫ్రంట్ ఎండ్, మన అప్లికేషన్ అనుకుంది, లాగిన్ అవుతుంది. ఫస్ట్ మనకు బేసికల్ కనిపించేది ఏంటంటే లాగిన్. ఈ లాగిన్ అవుతున్నాం అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడో ఉండాలి, రైట్? ఎక్కడ ఉంది? సో మీ స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. యా గంగాధర్, ఈ రికార్డింగ్ వీడియోస్ గురించి మోహన్ గారు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. ఆయనతో కనెక్ట్ అవ్వండి. అంటే మనకి ఈ డేటా ఇక్కడ నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నామంటే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ కాదు అని చెప్పిందంటే దానికి మన యూజర్ నేమ్ పాస్వర్డ్ గురించి వివరం తెలిసి ఉండాలి. అంటే అక్కడ మన యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఉన్నాయి. ఓకే, సో మనం ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ లేదంటుంది, రైట్? సో లేకపోతే నేను క్రియేట్ చేస్తాను. సైన్ అప్ చేసుకుంటున్నా. వెల్కమ్. ఓకే, క్రియేట్, ఎగ్జిట్. ఇప్పుడు నా యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను ఇస్తున్నాను. రీస్టార్ట్ ద అప్లికేషన్. సో ఇక్కడ ఈ డేటా మనం ఏదైతే ఇచ్చామో అది వచ్చి మనకు ఎక్కడ బ్యాక్ ఎండ్ లో స్టోర్ అవుతుంది. సో అది ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది నేను చూపిస్తాను. Sure, Gangadhar, no worries. Mohan will help you in that case. సో లాగిన్ అయ్యానంటే ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ని ఈటీ యూజర్స్ అనే టేబుల్లో మన డేటా స్టోర్ అయి ఉంది. ఈ డేటాని కంపేర్ చేసుకుని లాగిన్ అయ్యి బ్యాక్ ఎండ్ లో ఈ టేబుల్లో ఉన్న డేటాను తీసుకుని ఇది లాగిన్ అయ్యి. ఓకే, లాగిన్ అయిన ఎంప్లాయీ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఆల్రెడీ ఎంప్లాయీస్ కొంత డీటెయిల్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ డీటెయిల్స్ మనం ఎలా చూస్తే ఏ డీటెయిల్స్ తీసుకొస్తుంది? ఎంప్లాయీ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ తీసుకొచ్చింది. సో ఈ డీటెయిల్స్ అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చి చూపిస్తుంది? ఎంప్లాయీ అనే టేబుల్లోంచి
మన డీటెయిల్స్ని తీసుకొచ్చి చూపిస్తాం. చూడండి, ఎంప్లాయీ నెంబర్ 1 అండ్ నేమ్ జై Redo some male or female, date of birth, department number, job ID, salary, mobile, email address. So that is information it is showing. అంటే మనకు ఫ్రంట్ ఎండ్ లో కనపడేవన్నీ బ్యాక్ ఎండ్ లో మనకు స్టోర్ అవి ఉంటాయి. సో ఈవెన్ ఐ వాంట్ టు క్రియేట్ ఒక రికార్డ్ ను కొత్తది క్రియేట్ చేద్దాం. ఎంతవరకు ఉన్నాయి? 6 వరకు ఉంది. 7th రికార్డ్ క్రియేట్ చేద్దాం. Some male, date of birth 01 Jan 2000, department number 10th 20th department number, job చేస్తున్నాడు. Some job ID, salary వచ్చి 10,000 and mobile number is 900 something blah blah blah, and email ID race.l@gmail.com. Okay, update. సో ఈ రికార్డ్ వచ్చి మనకు ఇక్కడ చూపించాలి, రైట్? ఎంప్లాయీ టేబుల్. సో 7th రికార్డ్ మనం ఇప్పుడు ఏమైతే ఇచ్చామో అది ఇక్కడ స్టోర్ అయింది. సో ఈ విధంగా ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ వర్క్ చేస్తాయి. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఇది, రైట్? ఎవరికైనా అర్థం అవ్వకపోతే చెప్పండి ఒకసారి. ఫ్రంట్ ఎండ్ లో మనకి ఏమైతే డేటా ఉంటుందో అది బ్యాక్ ఎండ్ లో ఎలా టేబుల్లోకి వెళ్తుంది అనేది ఈ పాయింట్. క్లియర్? If no worries, okay, I am just closing everything. Right. So నిన్న మనం ఎంతవరకు వచ్చాం? డేటాబేస్, రిలేషనల్ డేటాబేస్, ఇది చెప్పి స్కీమా చెప్పుకున్నాం. సో ఈరోజు స్కీమా ప్రాక్టికల్గా మనం ఎలా చేద్దాం అనేది డిస్కస్ చేద్దాం. స్కీమా దగ్గరికి వెళ్ళే ముందు ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకుందాం. సో ఆబ్జెక్ట్స్ అంటేది ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఒక కేటగిరీ. సింపుల్గా చెప్పాలండి, హ్యూమన్స్ అంటే మనుషులందరూ ఒక కేటగిరీ, వీళ్ళందరూ ఒక ఆబ్జెక్ట్. అలాగే కార్స్ తీసుకున్నామంటే కార్స్ అనేది ఒక ఆబ్జెక్ట్. కార్స్లో ఇన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్ ఉంటాయి. సో అన్నీ ఒక ఆబ్జెక్ట్. సో హ్యూమన్స్లో డిఫరెంట్ హ్యూమన్స్ ఉన్నారు. బేసిక్గా మెన్, ఫీమేల్ అండ్ ఎక్స్ అదర్స్ 3 కేటగిరీస్ ఉన్నాయి. సో అలాగే కార్స్ తీసుకున్నాం అంటే మనకి డిఫరెంట్ కంపెనీస్ కార్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కార్స్ అనేది ఏంటి? జనరల్ కేటగిరీ. అంటే వాటికి ఒక 4 వీల్స్ ఉంటాయి, దానికి ఒక ఫ్యూయల్ ఉంటుంది, మనం డ్రైవ్ చేస్తాం. అలాగే సైకిల్ తీసుకోండి, దానికి ఒక 2 వీల్స్ ఉంటాయి అండ్ మనం మాన్యువల్గా ఆపరేట్ చేయాలి, అది ముందుకెళ్తుంది, అదొక కేటగిరీ. దీనికి ఇక్కడ 4 వీల్స్ ఉంటాయి, దీనికి ఒక ఫ్యూయల్ ఇస్తాం, మనం ఆపరేట్ చేస్తాం, ముందుకెళ్తుంది, అదొక కేటగిరీ. హ్యూమన్స్ ఈజ్ ఏ కేటగిరీ, రైట్? డాగ్స్ ఈజ్ ఏ కేటగిరీ. సో ఇది ఆబ్జెక్ట్. సో అంటే ఒకే సిమిలర్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ డిఫరెంట్. ప్రాపర్టీస్ అండ్ నేమ్, హైట్, వెయిట్ అనేది మనిషి యొక్క ప్రాపర్టీస్ అన్ని. కానీ మనిషికి అవి మారుతాయి కాబట్టి వాల్యూస్ మారుతాయి, కానీ ప్రాపర్టీస్ సేమ్గా ఉంటాయి. అదొక ఆబ్జెక్ట్ కింద వస్తుంది. సో ఇప్పుడు మనకు ఒరాకిల్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేటప్పటికి టేబుల్ ఈజ్ ఆబ్జెక్ట్. టేబుల్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్. టేబుల్ అంటే ఏంటి? రోస్ అండ్ కాలమ్స్. టేబుల్ ఈజ్ నథింగ్ బట్ రోస్ అండ్ కాలమ్స్. ఇది హెడర్ రో,
This is the row and this is a column. Horizontal rows, vertical columns. Rows and columns format lo untadi table. Every table వచ్చి rows and columns. Every table వచ్చి rows and columns కాబట్టి అంటే నెంబర్ ఆఫ్ రోస్ మారచ్చు, నెంబర్ ఆఫ్ కాలమ్స్ మారచ్చు. కానీ రోస్ అండ్ కాలమ్స్ అందులో ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ ఉండొచ్చు, లేదంటే స్టూడెంట్ నెంబర్ ఉండొచ్చు, లేదా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, లేదా పేరెంట్ నేమ్, అలా డిఫరెంట్ కాలమ్స్ ఉండొచ్చు. కానీ కాలమే అది. సో అందుకని టేబుల్ ఈజ్ ఆబ్జెక్ట్. టేబుల్ అనేది ఒక ఆబ్జెక్ట్. రైట్? సో టేబుల్ ఈజ్ ఆబ్జెక్ట్. అలాగే మనకు ఒక వ్యూస్ అని ఉంటాయి, అవి ఒక ఆబ్జెక్ట్స్. సీక్వెన్సెస్ ఆబ్జెక్ట్, సినానిమ్స్ ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్. మన ఆబ్జెక్ట్స్ గురించి మనం చెప్పుకునే లెసన్ వచ్చినప్పుడు మీకు నేను ఇంకా క్లియర్గా అన్ని ఆబ్జెక్ట్స్ గురించి చెప్తాను. సో మన బేసిక్గా ఒకటి కాన్సెప్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటి మనకు అర్థం అవ్వాలి. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎ సిమిలర్ ప్రాపర్టీ కేటగిరీ. ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ని మనం ఎక్కడ పెట్టుకుంటాం? టేబుల్ అనేది మనం ఎక్కడ పెడతాం? ఎక్కడ క్రియేట్ చేస్తాం? లేదంటే ఎక్కడ మనం స్టోర్ చేసుకుంటాం? అంటే ఇది నీట్ కాబట్టి నీ స్కీమాలో నీ పర్సనల్గా పెట్టుకుంటాం. అంటే నీ పర్సనల్గా నువ్వు పెట్టుకోవాలంటే డేటాబేస్లో నీకొక ర్యాక్ ఉండాలి. సో నేను అనుకున్నాం ఒక డేటాబేస్. ఈ డేటాబేస్ అంటే ఇదంతా డేటాబేస్. ఈ డేటాబేస్లో నీ థింగ్స్ అన్ని నువ్వు పెట్టుకోవాలంటే ఇది ఒక ఏరియా. ఓకే, సో VLB01 ఇది ఒక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో నీకు ఒక రూమ్ ఇచ్చారని చెప్పాను నేను. ఆ రూమ్ పేరు ఇది. సో ఆ రూమ్ని నీకు ఇచ్చింది ఎవరు? మీ పేరెంట్స్. అంటే సిస్టమ్ ఇచ్చింది మనకి. ఇక్కడ అరాకిల్ అంటే సిస్టమ్ ఈ స్పేస్ నీకు వాడుకుంటాకి ఇచ్చింది. ఆ స్పేస్ నేమ్ ఇది. ఇక్కడ నువ్వు టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిస్టమ్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక టేబుల్ క్రియేట్ కావాలి అని, ఒక స్కీమా క్రియేట్ కావాలి అని అంటాను. సో ఇప్పుడు మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీరు వన్స్ ఒరాకిల్ ఇన్స్టాల్ చేసినాక మీ సిస్టంలో ఈ విధంగా ఒరాకిల్ డేటాబేస్ ఎక్స్ప్రెస్ ఎడిషన్ అని ఇలా వస్తుంది. ఇక్కడ రన్ ఎస్క్యూఎల్ కమాండ్ లైన్ ఉంది, అక్కడి నుంచి చేసుకోవచ్చు. ఇట్స్ బ్యాక్ ఎండ్. అంటే ఒరాకిల్ సాఫ్ట్వేర్తో పాటు డేటాబేస్ని యాక్సెస్ చేయడానికి మీకు ఇచ్చిన ఫెసిలిటీ ఇది. ఓకే, సో కాదు ఇలాంటిది నాకు ఇబ్బందిగా ఉంటుంది అంటే, అలాగే నీకు ఎస్క్యూఎల్ డెవలపర్ అనే సాఫ్ట్వేర్ కూడా ఇచ్చాను. ఒరాకిల్ వాడే ఎస్క్యూఎల్ డెవలపర్ అనే సాఫ్ట్వేర్ మనకు ప్రొవైడ్ చేశాడు. రెండు కూడా ఫ్రీ, పబ్లిక్ లైసెన్స్, ఎవరైనా వాడుకోవచ్చు. ఆ ఎస్క్యూఎల్ డెవలపర్ అన్జిప్ చేస్తే మీకు ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. ఆ ఫోల్డర్లో ఎస్క్యూఎల్ డెవలపర్ అనే ఫోల్డర్ ఉంటుంది, సబ్ ఫోల్డర్. ఇలా ఎస్క్యూఎల్ డెవలపర్, దాంట్లో ఎస్క్యూఎల్ developer.exe అనే ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ ఉంటుంది. దీన్నే నేను రన్ చేసింది. సో ఇది రన్ అయ్యి ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీకు వెల్కమ్ పేజ్ వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే, ఇలా వచ్చింది. నా నేనేం చేస్తాను, ఇక్కడ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేమీ తెలియదు కాబట్టి, అసలు ఏమీ మీరు ఇంతవరకు చేయలేదు కాబట్టి, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. చేసి మనం ఏది కనెక్ట్ అవ్వాలి? ఫస్ట్ టాప్ అడ్మినిస్ట్రేటర్ అని ఏం చెప్పాము? సిస్టమ్ అని చెప్పాం. సిస్టమ్, రైట్? సిస్టమ్ మీరు ఇన్స్టాల్ చేస్తున్నప్పుడే మిమ్మల్ని ఒకటి అడుగుతుంది. ఒరాకిల్ డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడే
సిస్టమ్ ఆర్ సిస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటని అడుగుతుంది. సిస్టమ్ ఆర్ సిస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటని అడిగింది. దానికి మీరు మేనేజర్ అని ఇవ్వండి. సిస్టమ్ మేనేజర్ సేవ్ పాస్వర్డ్ టెస్ట్ కనెక్షన్ సక్సెస్. ఇవి హోస్ట్ నేమ్. హోస్ట్ నేమ్ అంటే ఏంటంటే ఎక్కడ ఇన్స్టాల్ అయింది, ఏ సిస్టంలో ఇది ఇన్స్టాల్ అయి ఉంది ఒరాకిల్ డేటాబేస్, అండ్ ఆ సిస్టంలో పోర్ట్ ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది, అండ్ ఎస్ఐడి సిస్టమ్ ఐడెంటిఫైర్ సిస్టమ్ ఒరాకిల్ సర్వర్ని ఒరాకిల్ డేటాబేస్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తుంది, ఎక్సీతో ఐడెంటిఫై చేస్తుంది అని ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ వస్తుంది. మీరు టెస్ట్ చేసుకుంటే సక్సెస్ అని వస్తుంది. నెక్స్ట్ సేవ్ పాస్వర్డ్ పెట్టుకుని సేవ్ అని పట్టండి. ఓకే, సేవ్ కనెక్ట్. రైట్, అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అయింది. ఈ పేజీలో మీకు ఇక్కడ సిస్టమ్ అని చూపిస్తుంది. ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్ యాక్చువల్గా అది. ఇక్కడ సిస్టమ్ మీరు ఏ స్కీమా కనెక్ట్ అయ్యారో ఆ స్కీమా నేమ్ చూపిస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు మీరు ఫస్ట్ ఇచ్చిన నేమ్ సిస్టమ్ కనెక్ట్, మీరు ఈ నేమ్ అనేది సిస్టమ్ అనేది నేము మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని ఇవ్వచ్చు, సిస్టమ్ కాబట్టి యూజర్ నేమ్ పాస్వర్డ్ మాత్రం సిస్టమ్ అండ్ మేనేజర్. ఇక్కడ మీకు ఐడెంటిఫికేషన్ పర్పస్ మీకు ఏ విధంగా అర్థమైద్దో ఆ విధంగా మీకు ఇచ్చుకోండి. ఒక సిస్టమ్ అని ఇచ్చాను. ఫస్ట్ ఇనీషియల్గా మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినాక మీరు ఈ ప్రాపర్టీస్తో సిస్టానికి కనెక్ట్ అవ్వండి. దెన్ ఇప్పుడు జరిగేది ఏంటంటే నెక్స్ట్ మీ యూజరు ఇది చెప్పాను నేను, సిస్టంలో మనకు నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. సిస్ అండ్ సిస్టమ్ దేర్ ఇస్ 2 యూజర్స్, 2 యూజర్స్ ఉన్నారు. సిస్టమ్ సిస్ సిస్టమ్ ఈ 2 యూజర్స్ మీకు ఒరాకిల్ డేటాబేస్ యొక్క యూజర్స్. వాళ్ళు అడ్మినిస్ట్రేటర్ లెవెల్లో ఉంటారు. వాళ్ళ దగ్గర మీరు ఏమి క్రియేట్ చేయొద్దు, ఓన్లీ యూజర్ మాత్రమే క్రియేట్ చేయాలి. యూజర్ మాత్రమే క్రియేట్ అంటే స్కీమా మాత్రమే క్రియేట్ చేయాలి. క్రియేట్ యూజర్ యూజర్ నేమ్ VLB01 ఐడెంటిఫైడ్ బై యూజర్ నేమ్ ఐడెంటిఫైడ్ బై అంటే పాస్వర్డ్. మీరు దీనికి ఏ పాస్వర్డ్ ఇస్తున్నారు, VLB01 అండ్ సెమీకోలన్ ఇంపార్టెంట్. సెమీకోలన్ అంటే అర్థం ఒరాకిల్ సర్వర్కి మనం ఏం చెప్తున్నాం, ఇక్కడతో స్టేట్మెంట్ అయిపోయింది, ఇంతవరకు మీరు ఎగ్జిక్యూట్ చేయి, నువ్వు ఇంతవరకు అర్థం చేసుకో, ఇక్కడతో స్టేట్మెంట్ అయిపోయింది అని చెప్తాం అనమాట. ఎస్క్యూఎల్ కొరీ స్ట్రక్చర్డ్ కొరీ లాంగ్వేజ్లో సెమీకోలన్ అంటే అక్కడతో ఎండ్ అని అర్థం. రైట్, ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ యారో సింబల్ అయినా వాడచ్చు. ఓకే, లేకపోతే కంట్రోల్ ఎంటర్. చూడు, రన్ స్టేట్మెంట్ అనేది మన అక్కడికి వెళ్ళగానే చిన్న పాపప్ వచ్చింది, కంట్రోల్ ప్లస్ ఎంటర్. కంట్రోల్ నొక్కి ఎంటర్ నొక్కినా మీకు ఎగ్జిక్యూట్ అయింది, లేదు F9 నొక్కినా సరే ఎగ్జిక్యూట్ అయింది. 3 ways యూ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్. స్టేట్మెంట్ అంటాం దీన్ని, ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ని 3 waysగా మనం 3 type of executions. Okay, 3 type of executions. ఈ 3 type of execution లో one is green arrow button, run statement. Green arrow button, that is run statement. మీకు ఈ లెటర్స్ కనిపిస్తున్నాయా నీట్గా, లేదంటే ఫాంట్ అని ఇంక్రీజ్ చేయాలా? హలో, కనిపిస్తుంది.
కనిపిస్తున్నాయా? లేదంటే ఇంక్రీజ్ చేద్దాం ఫాంట్. ఓకే. ఓకే, సో కొంచెం ఇంక్రీజ్ చేశాను. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ CTRL అంటే కంట్రోల్ బటన్. ఓకే, కంట్రోల్ బటన్ ప్లస్ ఎంటర్ బటన్, రైట్? ఎంటర్ బటన్ ఇది అలాగనే చేయొచ్చు. థర్డ్ వన్ F9 ఫంక్షన్ కి F9 నొక్కితే ఈ 3 ways లో మనం స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. జస్ట్ నేను యూజింగ్ F9 యూజర్ VLB01 క్రియేటెడ్. VLB01 క్రియేటెడ్. ఇప్పుడు మనకు యూజర్ ఉన్నాడు. ఇప్పుడు మనం స్కీమా క్రియేట్ చేసాం. ఈ స్కీమాకి కనెక్ట్ అవ్వాలి. సిస్టమ్కి కనెక్ట్ అయ్యి మనకు ఒక రూమ్ క్రియేట్ చేసుకున్నాం, రైట్? వన్ థింగ్, నాకు ఒక యూజర్ క్రియేట్ చేయమని చెప్పినంత చెప్తే నువ్వు ఓవరాల్గా నోట్తో చెప్తే అది చేయదు. సిస్టమ్, కంప్యూటర్ అనేది ఏంటి? సిస్టమ్ అనేది ఏదైతే మనం ఇస్తామో అది చేస్తుంది. అంతగానే మనం ఈ కమాండ్స్తో మనం ఈ యూజర్ క్రియేట్ చేయని చెప్తున్నాం. ఓకే, క్రియేట్ చేశానండి. సో ఇప్పుడు మనం అక్కడ ఆ రూమ్కి కనెక్ట్ అయ్యి మనం అక్కడ వర్క్ చేసుకున్నాం. ఫస్ట్ రూమ్కి కనెక్ట్ అవ్వాలంటే సేమ్ ప్లస్ సింబల్, ఓకే, VLB01. ఇక్కడ ఇది VLB01 స్మాల్ లెటర్స్ ఇస్తున్నాను నేను, రైట్? ఈ తర్వాత చెప్తాను మీకు. బెస్ట్ ఫస్ట్ చెప్తాను. టెస్ట్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్. ఎందుకనంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చి కేస్ సెన్సిటివ్. అంటే మనం ఏ కేసులు ఇచ్చాం? అప్పర్ కేసులు ఇచ్చాం, అప్పర్ క్యాపిటల్ లెటర్స్. VLB01 అవి కేస్ సెన్సిటివ్. ఇన్వాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చింది కదా. ఇప్పుడు ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. టెస్ట్ యూజర్ VLB01 లాక్స్ క్రియేట్ సెషన్ ప్రివిలేజెస్. ఏమంది? లాక్స్ క్రియేట్ సెషన్ ప్రివిలేజెస్ అంటే ఇప్పుడు నీకు పేరెంట్స్ కొన్ని రూమ్ అని చెప్పారు, కానీ లాక్ ఇవ్వాలా నీకు లోపలికి వెళ్తాయి. ఇప్పుడు ఆ లాక్ తెచ్చుకుందాం వెళ్ళి అంటే నువ్వు ఆ రూమ్లోకి ఆ స్కీమాలోకి ఎంటర్ అవడానికి యూజర్ నేమ్ ఇచ్చారు, నీ పాస్వర్డ్ ఇచ్చారు. పాస్వర్డ్ ఇస్తే వెళ్ళిపోవచ్చు కదండి అన్నాడు. కాదు, ఇక్కడ నీకు వెళ్తానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి నువ్వు. దట్స్ వై ఒరాకిల్ స్కీమ్ ఇస్ వెరీ సెక్యూర్. అందుకనే అంత సెక్యూరిటీ. నువ్వు లోపలికి వెళ్తానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఓకే, సో పర్మిషన్ తీసుకున్నావు. పర్మిషన్ ఎక్కడ తీసుకోవాలి? వెళ్ళి సిస్టమ్ దగ్గరికి వెళ్ళాలి. ఎవరిస్తారు మనకు? సిస్టమ్ వేస్తుంది. సో ఇక్కడ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి కమాండ్ ఏంటి? గ్రాంట్ క్రియేట్ సెషన్ టు VLB01. ఇప్పుడు నేను ఈ కీ నొక్కాను, గ్రాంట్ సక్సీడ్ ఇచ్చేసి వెళ్ళి నువ్వు కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను కనెక్ట్ అవుతాను. ప్లస్ సింబల్ VLB01. సో రిమైనింగ్ ఏం టచ్ చేయొద్దు, ఇప్పుడు తర్వాత చెప్తాను మీకు. VLB01 అండ్ VLB01 సేవ్ పాస్వర్డ్ అంటే రేపు మళ్ళీ మనం ఓపెన్ చేసిన పాస్వర్డ్ అడగకుండా సేవ్ పాస్వర్డ్ అన్న. టెస్ట్ కనెక్షన్ సక్సెస్. నవ్ ఇట్స్ సక్సెస్. నేను ఎంటర్ అవుతా రూమ్లో పర్మిషన్ ఇచ్చింది కాబట్టి సక్సెస్. కనెక్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నీకు వర్క్ ఏరియా వచ్చేసింది. ఇక్కడ మన మొత్తం క్రియేట్ చేసుకుంది. టేబుల్స్ కానీ
ఈవెన్ ఇంకా మన ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా చేసుకుంటాం, రైట్. సో ఇక్కడ నేను టేబుల్ క్రియేట్ చేద్దాం. సింపుల్ స్టేట్మెంట్ టేబుల్కి ఏంటంటే క్రియేట్ టేబుల్ టెంపరరీ టేబుల్ టెంప్, ఓకే, జస్ట్ టెంపరరీ టేబుల్ ఎస్ నెంబర్, ఇట్స్ నెంబర్ డేటా టైప్, మెసేజ్, డోంట్ వరీ నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ సెషన్. varchar 2 of 20 ఎగ్జిక్యూట్. ఏమంటుంది ఇప్పుడు? ఇన్సఫిషియంట్ ప్రివిలేజెస్ అంటే ఏంటి? టేబుల్ క్రియేట్ చేయడానికి నీకు పర్మిషన్ లేదు, నీ అంతటా నువ్వు టేబుల్ క్రియేట్ చేయలేవు. మళ్ళీ నువ్వు వెళ్ళి మీ పేరెంట్స్ని అడగల, ఏ మమ్మీ డాడీ నేను అక్కడ నా కంప్యూటర్ పెట్టుకోవాలనుకుంటున్నాను, పర్మిషన్ ఇవ్వండి. ఓకే తీసుకో. అప్పుడు మళ్ళీ మనం సిస్టమ్ దగ్గరికి వెళ్ళాలి. గ్రాంట్ క్రియేట్ టేబుల్ టు VLB0 VLB0. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. గ్రాంట్ సక్సీడెడ్. ఇప్పుడు ఏమన్నా ఇంతకుముందు ఇన్సఫిషియంట్ ప్రివిలేజెస్ ఉంది. ఓకే ఇప్పుడు ఏముంది? ప్రివిలేజెస్ ఆన్ టేబుల్ స్పేస్. నీకు కంప్యూటర్ పెట్టుకుంటానికి పర్మిషన్ ఇచ్చారు, కానీ ఎక్కడ పెట్టుకుంటాను పర్మిషన్ కావాలి. మళ్ళా ఎక్కడ పెట్టుకుంటావు పర్మిషన్ కావాలి. సో ఇప్పుడు నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు? నాకు ఈ స్పేస్లో పెట్టుకుంటాను, ఆ పర్మిషన్ తెచ్చుకో. ఎంత స్పేస్లో పెట్టుకుంటాను, ఎంత స్పేస్లో పెట్టుకుంటా ఆ స్పేస్ పర్మిషన్ తెచ్చుకోవాలి ఇప్పుడు. సో దానికేంటి? ఆల్టర్ యూజర్ వద్దు, కోట్ ఉంటుంది ఇక్కడ, కోట్ తీసుకున్నాం. సిస్టమ్ కోటా తీసుకుందాం. VLB01 ఇది కమాండ్. కోటా 30 MB స్పేస్ సిస్టమ్ నుంచి తీసుకుంటున్నాను నేను VLB అనే ఈ స్కీమాకి నా డేటా అంతా స్టోర్ చేసుకుంటాకి ఒక 30 MB స్పేస్ నేను అక్వైర్ చేసుకుంటున్నాను. 30 MB స్పేస్ నేను సిస్టమ్ దగ్గర నుంచి తీసుకుని నా పర్సనల్గా పెట్టుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్లో నిన్ను ఎవరైనా డిస్టర్బ్ చేయరు, ఆ స్పేస్లో నీకు కావాల్సిందంతా చేసుకోవచ్చు. సో ఎగ్జిక్యూట్ చేయప్పుడు టేబుల్ క్రియేటెడ్. ఇప్పుడు నో ఇష్యూస్ నువ్వు టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా నీ వర్క్ అంతా నువ్వు చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ టైం, వెరీ ఫస్ట్ టైం ఇవ్వాలి, కానీ ఈ సినారియో అంతా ఎవ్రీ టైం అక్కర్లేదు. నీ యూజర్ క్రియేట్ అయినాక సో అది సెక్యూరిటీ అనమాట. ఇప్పుడు నువ్వు రేపు కంపెనీలో జాయిన్ అయినాక నీకు టేబుల్ క్రియేట్ చేసే పర్మిషన్స్ ఉండవు, అలాగే స్కీమా క్రియేట్ చేసే పర్మిషన్స్ ఉండవు. నీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తో నువ్వు ఎంటర్ అవుతావు. అక్కడ నువ్వు రాసేది ఏంటంటే రియల్ టైంలో సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే చేస్తూ ఉంటావు. సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే చేస్తావు నువ్వు. ఓకే నేను సీనియర్ డెవలపర్వి, నువ్వు ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్స్ కూడా రాస్తున్నావు అంటే అప్పుడు నీకేం చేస్తారు? మనకి ఎప్పుడు కూడా రియల్ టైంలో మినిమం 2 ఎన్వైర్మెంట్స్ ఉంటాయి. అంటే ఒకటి ప్రొడక్షన్, ఒకటి టెస్ట్ అనేది 2 ఉంటాయి. ప్రొడక్షన్లో రియల్ టైం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ నువ్వు క్రియేట్ టేబుల్ ఇవన్నీ చేయాలి, నేను మీకు ఇచ్చిన టాస్క్ ప్రకారం నేను ఇలాంటివన్నీ చేయాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు టెస్ట్ ఎన్వైర్మెంట్లో నీకు ఆ ప్రివిలేజెస్ ఇస్తారు. ఇచ్చి ఓకే నువ్వు చేయాలనుకున్న చెయ్యి, మాకు సబ్మిట్ చేయి, మేము ప్రొడక్షన్లో పంపిస్తాం దాన్ని అంటారు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ జరుగుతున్నప్పుడు క్లాస్ స్పీడ్గా జరుగుతుంది కాబట్టి క్లాస్ నోట్స్ ముందు రఫ్ నోట్స్లో రాసేసుకుంటాం. క్లాస్ నోట్స్ రఫ్ నోట్స్లో రాసుకుని తర్వాత వచ్చి నీట్గా మనం ఇంటికాడ క్లాస్ నోట్స్లో జాగ్రత్తగా రాసుకుంటాం, తప్పులు లేకుండా నీట్గా రాసుకుంటాం. సో అలాగే ఈ క్లాస్ నోట్స్ అనేది మెయిన్. మనకు రఫ్ నోట్స్ చిరిగిపోయిన వల్ల అది టెస్ట్. అంటే
ఇట్స్ ఒక ఇమేజ్ అనమాట. ఒక ప్రొడక్షన్కి ఒక ఇమేజ్ టెస్ట్ అనేది ఒక ఎన్విరాన్మెంట్ పెడతారు మనకు. ఆ ఎన్విరాన్మెంట్లో మనం ఏం చేయాలా, ఈ వాళ్ళు అడిగినవన్నీ ఇక్కడ కూడా ఇక్కడ మనం డెవలప్ చేసి టెస్ట్ చేసుకుంటాం. ఓకే, సక్సెస్ అయినాక అప్పుడు ప్రొడక్షన్ మారుస్తాం. అలా 2 ఎన్వైర్మెంట్స్ ఉంటాయి మనకి. అది తర్వాత మీకు తెలుస్తుంది వన్స్ మీరు జాయిన్ అయిన. ఇప్పుడు మనకు ఈ ప్రొడక్షన్లో వచ్చి క్రియేట్ చేయటాలు అవన్నీ ఉండవు. కానీ మనం ప్రాక్టీస్కి లెర్నింగ్ పర్పస్కి మాత్రం కంపల్సరీ మనం నేర్చుకోవాలి. సో ఫస్ట్ మీరు సిస్టంలోకి వెళ్ళారు, యూజర్ క్రియేట్ చేశారు, యూజర్ కనెక్ట్ అయ్యారు, రైట్? సో ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? ఆ కమాండ్స్ అన్ని కూడా ఈ డాక్యుమెంట్లో ఉన్నాయి నీట్గా. దెర్ ఇస్ నో వరీస్. ఎనీ డౌట్స్? ఓకే, నౌ ఈ SQL ని ఒక 5 పార్ట్స్గా డివైడ్ చేశారు. 5 పార్ట్స్ కేటగిరీస్ చేశారు. ఇందులో ఏంటి? డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటా రిట్రీవల్ క్వరీ లాంగ్వేజ్, అండ్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. DDL డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. అక్కడ DDL దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఆ కేటగిరీలో ఏమేమి ఉన్నాయి మనకు? క్రియేట్ అంటే టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు, వ్యూ క్రియేట్ చేసుకోవచ్చు, స్కీమా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ అనే కీవర్డ్ మీరు ఎక్కడైతే వాడుతున్నారో ఇట్స్ అన్ ఆబ్జెక్ట్. మీరు ఎక్కడైతే క్రియేట్ అనే వర్డ్ వాడుతున్నారో అది ఆబ్జెక్ట్ మాత్రమే. ఆబ్జెక్ట్కి మాత్రమే మనం క్రియేట్ కీవర్డ్ వాడతాం. ఓకే, క్రియేట్ టేబుల్, క్రియేట్ యూజర్. సి, క్రియేట్ టేబుల్, టేబుల్ ఈజ్ ఆబ్జెక్ట్. క్రియేట్ యూజర్, యూజర్ ఈజ్ ఆబ్జెక్ట్. ఎక్కడైతే మనం క్రియేట్ వాడుతున్నామో ఇట్స్ నథింగ్ బట్ క్రియేట్ తర్వాత కంపల్సరీ ఆబ్జెక్ట్ కేటగిరీ ఇస్తాం, ఆబ్జెక్ట్ టైప్ ఇస్తాం. టైప్ టేబుల్, అక్కడ యూజర్. సో యూజర్ ఈజ్ ఆబ్జెక్ట్, టేబుల్ ఈజ్ ఆబ్జెక్ట్. ఆ క్రియేట్ అనేది డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కేటగిరీ. ఆల్టర్, ఆల్టర్ కూడా ఎందుకని? ఈ ఇచ్చిన ఆబ్జెక్ట్ని మోడిఫై చేయడానికి ఆల్టర్ వాడతాం. ఆబ్జెక్ట్ మోడిఫికేషన్, ఆబ్జెక్ట్ మోడిఫికేషన్కి alter is using for object modification. అంటే టేబుల్లో నాకు ఇంకో రో పెంచాలి, ఇంకో కాలం పెట్టుకో, కొత్త కాలం పెట్టాలి. లేదు, ఎంప్లాయీ నెంబర్ అనేది నెంబర్ డేటా టైప్ ఇచ్చాను నేను, నాకు అది వేర్కార్ టైప్ కావాలి, లేదు సంథింగ్ మోడిఫికేషన్ కావాలి, దానికి ఆల్టర్ వస్తుంది. అది DDL కేటగిరీ. డ్రాప్ అంటే ఏదైనా ఆబ్జెక్ట్ని డ్రాప్ చేసేస్తాం. అంటే డ్రాప్ అంటే టోటల్గా పర్మనెంట్గా డిలీట్ చేస్తాం. ట్రంకేట్, ట్రంకేట్ అంటే టేబుల్లో ఉన్న మొత్తం డేటాని తీసేస్తాం. దాన్ని అన్ని రీనేమ్, ఆబ్జెక్ట్ నేమ్ మార్చుకుంటాకి రీనేమ్. ఇవన్నీ కూడా డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కేటగిరీ. అండ్ ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయింది, టేబుల్లో డేటా పంపించడానికి ఇన్సెర్ట్ వాడతాం. టేబుల్లో డేటా, టేబుల్ కాదు, టేబుల్లోని డేటాని మాడిఫై చేసుకోవటానికి, లైక్ ఫోన్ నెంబర్ మారింది, దాన్ని మార్చడానికి అప్డేట్ వాడతాం. నాకు ఈ పర్సన్ డీటెయిల్స్ అక్కర్లేదు, నాకు ఇతను డిలీట్ చేయాలంటే డిలీట్ వాడతాం. అది DML స్టేట్మెంట్స్ అంటారు. SQL స్టేట్మెంట్లో DML స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది మనకు మ్యాక్సిమం అవైలబిలిటీ ఉండదు.
మ్యాక్సిమం అవైలబిలిటీ ఉంది. ఎందుకంటే రియల్ టైంలో నువ్వు ఏదైనా డేటా ఇన్సర్ట్ చేసినా, సపోజ్ నువ్వు అనుకున్నావు నువ్వు ఒక రియల్ టైంలో ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నావు, నీ శాలరీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 20K అనుకున్నావు పర్ మంత్, 20,000. దాన్ని నువ్వు అప్డేట్ చేసి 20 lakhs చేసావు అనుకో, ఏమైతే పరిస్థితి? అందుకని ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ మన చేతుల్లో ఉండవు 99%. ఏదో అంటే ప్రజెంట్ నాకైతే ఉంటాయి, సీనియర్ డెవలపర్స్ చేతుల్లో ఉండొచ్చు, అంతేగాని అందరికీ రానే రావు. డిఆర్ఎల్, డేటా రిట్రీవల్, మనకు డేటాబేస్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి? ఆ సెలక్షన్ ఫీచర్ ఉంది కదా, రిట్రీవల్. మన డేటా అక్వైరింగ్ డేటా అండ్ స్టోరింగ్ డేటా, రిట్రీవింగ్ డేటా అండ్ డిస్ట్రిబ్యూషన్ డేటా. రిట్రీవింగ్ డేటాలో సెలెక్ట్, డేటా రిట్రీవల్ లాంగ్వేజ్, దిస్ ఈస్ ద వన్ మోస్ట్, ఇదే ఎక్కువ 100% మనం అసలు వాడేదే ఇది, సెలెక్ట్ స్టేట్మెంట్. టీసీఎల్, ట్రాన్సాక్షన్ కంట్రోల్, అంటే కమిట్ అంటే నువ్వు చేసిన పనిని సేవ్ చేయాలా వద్దా. కమిట్ అంటే సేవ్ చేయి. సేవ్ పాయింట్ అంటే ఇప్పుడు సపోజ్ మనం వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాం, కొంత దూరం వెళ్ళినా సేవ్ చేసుకుంటాం, సేవ్ పాయింట్. ఒకవేళ మన తర్వాత వెళ్ళి అది ఫెయిల్ అయినా సరే మళ్ళీ ఆ సేవ్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అలాగే మనం 1,00,000 రికార్డులు మనం ఇన్సర్ట్ చేస్తుంటే ఒకేసారి మధ్యలో ఎక్కడ తన్నిందని మొత్తం మళ్ళీ పోతాయి. అలా కాకుండా ఎవ్రీ 10,000 రికార్డుకి సేవ్ పాయింట్ పెట్టుకుంటూ వెళ్తాము. అలాగే రోల్ బ్యాక్ అంటే నువ్వు చేసింది బ్యాక్ వచ్చేసి, వద్దు నేను తప్పు చేశాను అనుకోకుండా తప్పు కొట్టేశాను, దాని బ్యాక్ రావాలంటే రోల్ బ్యాక్. ఇవి కూడా ఇంపార్టెంట్ కమాండ్స్. మ్యాక్సిమం మనం వాడేది కమిట్ వర్క్. నో డిసిఎల్, సేవ్ చేసిన తర్వాత కూడా రోల్ బ్యాక్ వెళ్ళొచ్చా అండి? ఏంటండి? సేవ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రోల్ బ్యాక్ వెళ్ళొచ్చా? లేదు, ఓకే. సేవ్ చేసిన రోల్ బ్యాక్ లేదు. అంటే అది మీకు తర్వాత ఆ డెలీట్, ట్రంకేట్, డ్రాప్ డిఫరెన్స్ చెప్తాను, అప్పుడు చెప్దామని నేను ఆగి. సేవ్ వన్స్ సేవ్ చేసినాక డిలీట్ చేయగలం కానీ రోల్ బ్యాక్ చేయలేము. డిలీట్ కొట్టావు ఫర్ ఎగ్జాంపుల్, కమిట్ కొట్టేశావు, కమిట్ కొట్టినాక ఇప్పుడు నువ్వు రికార్డు డిలీట్ చేసి కమిట్ కొట్టేశావు. అరే నేను తప్పు చేశాను, ఆ రికార్డ్ డిలీట్ చేయకూడదు, నేను రోల్ బ్యాక్ చేయాలంటే కుదరదు. ఎందుకని కమిట్ కొట్టినాక రోల్ బ్యాక్ వర్క్ అవ్వదు. అంటిల్ అన్లెస్ కమిట్, రోల్ బ్యాక్ వర్క్ అయింది. మీరు అనుకోవచ్చా మరి అయినప్పుడు రోల్ బ్యాక్ ఏంటంటే ఉంది, మనకు ఉంది, దాని వివరం మనకు కరెక్ట్గా చెప్తాను నేను. సో ఇవన్నీ కూడా ఆ కేటగిరీలో ఉన్నాయి. ప్రజెంట్ అయితే అర్థం చేసుకున్నా, రియల్ టైం మనం వర్క్ చేసేటప్పుడు మనకు ఈజీగా అర్థమైంది. డిసిఎల్, గ్రాంట్ రీవర్క్. ఇప్పుడు నేను గ్రాంట్ ఇచ్చా కదా, గ్రాంట్ క్రియేట్ సెషన్, క్రియేట్ టేబుల్ అని గ్రాంట్ అంటే నీకు ఇవ్వటం, రీవర్క్ అంటే తిరిగి తీసేసుకోండి. నీకు ఎప్పుడైతే అవసరమో క్రియేట్ టేబుల్ చేయాలి నేను అని చెప్పి మీ డీబీ అని అడుగుతాం, డీబీ అంటాడు గ్రాంట్ చేశాను, ఓకే తీసుకుంటాడు. ఆ తర్వాత పని అయిపోయినా చెప్పంటాడు, అయిపోయిందని చెప్తాను, అన్నీ తీసేస్తాడు రీవర్క్ అంటే. అలాగూ గ్రాంట్ రీవర్క్. ఓకే, సో ఈ స్టేట్మెంట్లన్నీ ఇవి కేటగిరీ. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అని అడుగుతారు. జస్ట్ మీరు చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతారు, అవకాశం ఉంది, ఫర్ విచ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ కమిట్ ఈజ్ రిక్వైర్డ్ అంటారు. ఫర్ విచ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ కమిట్ రిక్వైర్డ్. డిఎంఎల్ స్టేట్మెంట్స్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఈ మూడింటికి కమిట్ కంపల్సరీ అయితేనే మీరు చేంజెస్ చేసి సేవ్ అవుతాయి, లేదంటే అవ్వదు. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఇంటర్వ్యూ, రైట్? నౌ లెట్ us go for table.
టేబుల్ అంటే ఏంటి? ఇట్స్ రోస్ అండ్ కాలమ్స్ అని చెప్పుకున్నాం. టేబుల్ ఇస్ ఎ డేటాబేస్ ఆబ్జెక్ట్. ఫస్ట్ థింగ్, వెరీ ఫస్ట్ బిగినింగ్ థింగ్, డేటాబేస్ ఆబ్జెక్ట్ అని చెప్పాలి మనం. అండ్ ఈ డేటాబేస్ ఆబ్జెక్ట్, a table is a basic unit of data storage. డేటాను స్టోర్ చేసుకుంటే అసలు మెయిన్ బేసిక్ యూనిట్ ఇదే. ఒరాకిల్ డేటాబేస్ టేబుల్. టేబుల్ లేదంటే డజంట్ మేక్ సెన్స్. అక్కడ అసలు డేటాబేస్ ఏంటంటే అర్థం టేబుల్. అయితే ఈ టేబుల్, ద టేబుల్ ఆఫ్ ఎ డేటాబేస్ హోల్డ్స్ ఆల్ ద యూజర్ యాక్సెసిబుల్ డేటా. డేటా ఉంది టేబుల్లో, మీరు యాక్సెస్ చేయలేదంట ఆ టేబుల్ మీకు యూజ్లెస్ కదా. అందుకనే మీరు యాక్సెస్ చేయగలిగి ఉండాలి ఆ టేబుల్ని. ఆ డేటా అంతా కూడా మీదై ఉండాలి, లేదా మీకు యాక్సెస్ అయి ఉండాలి. యూజర్ యాక్సెసిబుల్ డేటా. ఎ టేబుల్ ఈజ్ స్టోర్డ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. Table data is stored in the form of rows and columns. రోస్ అండ్ కాలమ్స్ లాగా మనకి డేటా స్టోరేజ్. అది టేబుల్ డెఫినేషన్. ఇది టేబుల్ డెఫినేషన్. వెరీ క్లియర్? In order to create a table, it has 4 pieces of information must be determined. అంటే మనకు అది 4 పార్ట్స్ ఉన్నాయి. టేబుల్ క్రియేట్ చేయాలంటే ఒక 4 పార్ట్స్ మనం తెలుసుకుని ఉండాలి. ఫస్ట్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏదైనా సరే టేబుల్ క్రియేట్ చేస్తున్నామంటే దానికి ఒక నేమ్ ఇవ్వాలి కదా. ఈ సింటాక్స్ ఇది. క్రియేట్ టేబుల్ నేమ్, కాలమ్ 1, డేటా టైపు, లెంత్, నాట్ నల్, సంథింగ్ ఉన్నాయి. ఇక్కడ కాలమ్ 2 డేటా టైపు అండ్ డిఫాల్ట్ అండ్ సంథింగ్. కాలమ్ 3 డేటా టైపు. అలా కాలమ్ 1000 కాలమ్స్ వరకు మనం ఇచ్చుకోవచ్చు. 1000 కాలమ్స్ వరకు ఇచ్చుకోవచ్చు. బట్ మ్యాక్సిమం still I see only 400 columns. సో ఇక్కడ టేబుల్ నేమ్ అనేది స్పెసిఫిక్, అది క్లియర్గా ఉండాలి, అర్థమయ్యేటట్లు ఉండాలి. ఏదో X010 సంథింగ్ ఇచ్చామంటే ఎవరికి అర్థమవుతుంది? ఎంప్లాయీ టేబుల్ అది, దాని పేరు ఏదో పెట్టాం మనం, E001 సంథింగ్ ఏదో పెట్టాం, అర్థమవుతుంది. కానీ టేబుల్ నేమ్ వచ్చేసి మీనింగ్ఫుల్గా ఉండాలి. ఓకే, టేబుల్ నేమ్ మీనింగ్ఫుల్గా ఉండాలి. అదే ఆ నేమ్ వచ్చేసి ఎంత పెద్దది ఇవ్వచ్చు? 30 క్యారెక్టర్స్ నేమ్ మాత్రం వచ్చు మ్యాక్సిమం లెంగ్త్. ఓకే, కాలమ్ నేమ్. కమింగ్ బ్యాక్ టు ఎక్సెల్ కూడా చెప్తానండి, వెరీ నీట్గా వస్తుంది. ఇప్పుడు టేబుల్ నేమ్. ఇక్కడ టేబుల్ నేమ్, ఈ టేబుల్ నేమ్ E0 సంథింగ్ అని పెట్టాను, E01 అని. అర్థమైద్దా? ఎవరికి అర్థం అవ్వదు. ఇప్పుడు కొత్తగా ఎంప్లాయీ అని ఉందా, ఓ ఇది ఎంప్లాయీ టేబుల్ అనుకుంది, ఇమ్మీడియట్గా తెలిసిపోద్ది నీకు ఎంప్లాయీ టేబుల్ అని తెలిసిపోద్ది. సో కాలం నేమ్ వచ్చి ఇక్కడ కాలం 1 అని పెట్టావు, కాలం 2 అని పెట్టావు, కాలం 3 ఇలా పెడితే అర్థమవుతుందా? కాలం 1, కాలం 2, కాలం 3 అంటే ఏంటని పక్కన అడగాలి నువ్వు మళ్ళీ. సో కాదు, అలా కాదు. ఇది ఎంప్లాయీ నెంబరు, ఇది ఎంప్లాయీ ఫస్ట్ నేమ్, ఇది లాస్ట్ నేమ్, ఇది జెండర్, ఇది డేట్ ఆఫ్ బర్త్ DOP. ఓకే, ఇక్కడ స్టార్ట్ డేట్. నువ్వు ఎంప్లాయీకి ఎప్పుడు స్టార్ట్ అయ్యే ఈ ఆర్గనైజేషన్లో స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. నువ్వు వెళ్ళిపోయినా సరే నీ రికార్డ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఓకే, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, ఇలా
అన్ని ఒక మీనింగ్ఫుల్ గా ఉండాలి. ఈ నేమ్ అనేది, ఎంప్లాయీ నేమ్ అనేది 30 క్యారెక్టర్స్ లాంగ్. 30 క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు ఎంప్లాయీ అనేది ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఇందులో? 1 2 3 4 5 6 7 8 క్యారెక్టర్స్ ఉన్నాయి. 8 లెటర్స్ ఉన్నాయి. అలా 30 లెటర్స్ వాడచ్చు. సో ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఇస్తా. ఎంప్లాయీ డీటెయిల్స్. స్పేస్ అనేది ఉండదు. వర్డ్కి మధ్యలో స్పేస్ అనేది, అంటే ఖాళీ గ్యాప్ అనేది రాకిల్ ఒప్పుకోదు. ఆ ప్లేస్ లో అండర్ స్కోర్ పెట్టాలి నువ్వు. ఇది నేమ్స్ కి, ఆబ్జెక్ట్ నేమ్స్ కి, కాలం నేమ్స్ కి స్పేస్ అనేది లేదు. రేపు నీ పేరులో ఉండొచ్చు. నీ ఫస్ట్ నేమ్ లో స్పేస్ ఉండొచ్చు. రామకృష్ణ, రామ స్పేస్ కృష్ణ ఉండొచ్చు. కానీ ఆబ్జెక్ట్ నేమ్, ఎంప్లాయీ టేబుల్ నేమ్ స్పేస్ అనేది ఉండకూడదు. అండర్ స్కోర్ అనేది ఉంటుంది. ఓకే, అండర్ స్కోర్ కంపల్సరీ వాడాలి. సో అలా ఎంప్లాయీ డీటెయిల్స్ ఫర్ సమ్ హెచ్ఆర్ ఆపరేషన్స్. ఎన్ని క్యారెక్టర్స్ అయినాయి? I don't want to check it. ఈ లెంత్ చూసుకుందాం. ఈ లెంత్ తర్వాత చెప్తాను, మీకు వస్తుంది. 35 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ 35 క్యారెక్టర్స్ తో నేను ఇక్కడ క్రియేట్ టేబుల్ అంట. ఏముంది? ద టేబుల్ ఐడెంటిఫైర్ ఇస్ టూ లాంగ్. అర్థమైందా? ప్రాక్టికల్ గా చూపించాను. 35 క్యారెక్టర్స్ ఉందా, ఒప్పుకోలేదు. 5 తీసేసా. నౌ ఇట్స్ క్రియేటెడ్. టేబుల్ క్రియేటెడ్. అంటే 30 క్యారెక్టర్స్ లాంగ్ వరకే మనక టేబుల్ నేమ్ ఒప్పుకుంటుంది. రైట్, క్లియర్. నెక్స్ట్ వన్, క్రియేట్ టేబుల్ తర్వాత టేబుల్ నేమ్ ఇచ్చేసాం. కాలం నేమ్. ఈ టేబుల్ నేమ్ ఇంకొక విషయం, కేస్ సెన్సిటివ్ కాదు. ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు మాత్రం కేస్ సెన్సిటివ్ కాదు. ఓన్లీ థింగ్ ఇస్ మీనింగ్ఫుల్ గా ఉండాలి. 30 క్యారెక్టర్స్ లాంగ్ ఉండాలి. స్టార్టింగ్ విత్ సమ్ సింబల్స్ వాడతారంటే కుదరదు. క్రియేట్ అనేది ఏంటి? దాన్ని రిజర్వ్డ్ కీవర్డ్ అంట. క్రియేట్ అనేది వరాకిల్ వాడు సొంతగా పెట్టుకున్న కీవర్డ్. వాడుతుంది, మంద కాదు. క్రియేట్ టేబుల్ కూడా వాడదు. ఏదైతే నీకు హైలైట్ అవుతున్నాయి ఇక్కడ చూడండి నీట్గా, అవి అన్ని కూడా కీవర్డ్స్ అంటాం. రిజర్వ్డ్ కీవర్డ్స్ అంటాం. ఈ రిజర్వ్డ్ కీవర్డ్స్ ని టేబుల్ నేమ్ గా మనం పెట్టకూడదు. సపోజ్ నేను పెడతా క్రియేట్ టేబుల్ నేమ్ ఇస్ క్రియేట్. ఓకే, క్రియేట్ అని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏముంటుంది అది? క్రియేట్ CREATE. ఇన్వాలిడ్ టేబుల్ నేమ్ ఒప్పుకోదు. రిజర్వ్డ్ కీవర్డ్. ఓకే, సో ఐఎమ్ క్రియేటింగ్ క్రియేట్ టేబుల్ అనే ఇచ్చారు. టేబుల్ నేమ్ ఆటోమేటిక్ గా కింద రెడ్ కలర్ మనకు వచ్చిందంటే, రెడ్ కలర్ అండర్లైన్ జరిగింది అంటే అక్కడ ఆగిపోండి. అంటే ఏదో తప్పు ఉంది అక్కడ. తప్పు ఉందా? తప్పు మనం సరిదిద్దుకుని వెళ్ళాలి. ఓకే,
లేదా నీ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్వాలిడ్ టేబుల్. సో రిజర్వ్డ్ కీవర్డ్స్ అనేది ఇక్కడ వాడకూడదు. ఇవి టేబుల్ నేమ్ అనేది యూజర్ డిఫైన్డ్ నేమ్ అంటాం. ఏమంటాం? యూజర్ డిఫైన్డ్ నేమ్ అంటే. యూజర్ డిఫైన్డ్ నేమ్ అంటే మనం ఇచ్చే నేమ్, మన సొంత నేమ్ అది. మీరు ఇచ్చినాక ఒకసారి నాకు తెలీదు కాబట్టి తెల్లని, ఓకే ఫైన్, నెంబర్ అన్న. ఓకే, నీకు ఎప్పుడైతే అక్కడ బ్లూ కలర్ కనిపిస్తుందో ఆటోమేటిక్గా నోట్ స్టాప్. అవన్నీ కీవర్డ్స్. ఆ కీవర్డ్స్ మ్యాక్సిమం మనం వాడు. సో టేబుల్ నేమ్ అనేది యూజర్ డిఫైన్డ్ నేమ్. యూజర్ డిఫైన్డ్ నేమ్. యూజర్ డిఫైన్డ్ నేమ్ ఉండాలి, మీనింగ్ఫుల్ ఉండాలి, 30 క్యారెక్టర్స్ బిలో ఉండాలి. దట్ ఈస్ ద థింగ్. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30 క్యారెక్టర్స్ ఉండాలి, అది విషయం. అది టేబుల్. నెక్స్ట్ కాలం. కాలం నేమ్ ఆల్సో సేమ్ ప్రాపర్టీ. 30 క్యారెక్టర్స్ లాంగ్ అలౌ చేస్తుంది, మీనింగ్ఫుల్గా ఉండాలి. ఓకే, కీవర్డ్స్ వాడకూడదు, కొన్ని కీవర్డ్స్ వాడకూడదు. సారీ, రిజర్వ్డ్ కీవర్డ్స్ వాడకూడదు. నెక్స్ట్ డేటా టైప్. డేటా టైప్ అంటే ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ 1 అన్న, ఫస్ట్ నేమ్ జేఎన్, లాస్ట్ నేమ్ సమ్, జెండర్ మేల్, డేట్ ఆఫ్ బర్త్ 01 Jan 2020, స్టార్ట్ డేట్ 01 Jan 2006. ఓకే, హియర్ అండ్ డేట్ ఇస్ నల్. ఇక్కడ ఎన్ని రకాల డేటా ఉంది. 1 అనేది నెంబర్. ఇదేంటిది? నెంబర్. ఈ డేటా ఏ టైపులో ఉందో అదే డేటా టైప్ అంటే. దీని టైప్ ఏంటి? 1 నెంబర్. ఇది జే అనేది పేరు, క్యారెక్టర్స్ అంటే స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్స్ అన్నమాట. ఏబిసిడీలన్నీ కూడా క్యారెక్టర్స్ ఆర్ క్యారెక్టర్. ఎం క్యారెక్టర్. ఇది డేట్. ఇది డేట్. నల్ ఇస్ ఆల్సో క్యారెక్టర్. ఇక్కడ ఏమీ లేదంటే నల్, NULL ఇస్ ఆల్సో నథింగ్ బట్ ఏ క్యార్. ఇది కూడా క్యారెక్టర్. ఇక్కడ మెసేజ్, ఇక్కడ ఒక మెసేజ్ రాస్తున్నాను. నా ఈ ఎంప్లాయీ గురించి సంథింగ్ నువ్వు రాయదలుచుకున్నావు, పెద్దది రాస్తా. లార్జ్ ఇన్ఫర్మేషన్. అంటే క్యారెక్టర్ లార్జ్. ఇది క్యారెక్టరే కదా, ఏబిసిడీలో కాబట్టి క్యారెక్టర్ లార్జ్ ఆబ్జెక్ట్. టీలాగ్ అది ఒక డేటా టైప్. నెంబర్ ఇస్ ఎ డేటా టైప్, క్యారెక్టర్ ఇస్ ఎ డేటా టైప్, డేట్ ఇస్ ఎ డేటా టైప్, సీలాబ్ ఇస్ డేటా టైప్. ఇవి కాకుండా బీలాబ్. ఎందుకని? ఇక్కడికి వచ్చేసరికి చిన్న ఈ ఎంప్లాయీ నేను పిక్చర్స్, ఓకే, ఒక చిన్న పిక్చర్ తీసుకొని ఆ పిక్చర్, చిన్న పిక్చర్ పెట్టాలనుకున్నాను. ఇది బీలాబ్. బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్, బీలాబ్. బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్. ఇంకోటి బి ఫైల్ ఉంది. అదేంటి? ఈ ఎంప్లాయీది రెజ్యూమ్ యాడ్ చేయాలనుకున్నది. ఈ ఎంప్లాయీ రెజ్యూమ్ యాడ్ చేయాలనుకున్నాను. ఓకే, insert some link,
సమ్ ఈఎంపి టెస్ట్ అనే ఏదో ఫైల్, బి ఫైల్. బిలో అదొక డేటా టైప్ మనది, పిక్చర్స్ యాడ్ చేసుకోవటానికి, ఆర్ మూవీ మూవీ డేటాబేస్లో పెట్టుకోవచ్చు, ఆర్ థంబ్నే చిన్న చిన్న థంబ్నైల్స్ అవి కూడా మనం పెట్టుకోవచ్చు, ఆ ఫైల్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నో కాదు, నేను అన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి, నేను హిందీలోనో ఆ తెలుగులోనో నా ఓన్ లాంగ్వేజ్ ఇక్కడ ఏమైనా ఉందో చూద్దాం. ఐ థింక్ ఐఎమ్ నాట్ షూర్, నాకు లేదనుకుంటా. అంటే అంటే ఇప్పుడు సపోజ్ మన నేషనల్లో మన ఇండియన్ నేషనల్లో ఉన్న లాంగ్వేజెస్ వాడాలంటే ఎన్ క్యార్ నువ్వు తెలుగులో రాసుకోవచ్చు. ఎన్ క్యార్ అంటే నేషనల్ క్యారెక్టర్ స్ట్రింగ్. అది నేషనల్ క్యారెక్టర్ స్ట్రింగ్ రాయాలంటే ఎన్ క్యార్ డేటా ఎన్ అని యాడ్ చేయాలి ముందు. సో అప్పుడు మనం తెలుగులోను హిందీలోను మన ఓన్ లాంగ్వేజ్లో మనం రాసుకోవచ్చు, డేటా టేబుల్ ఇన్సర్ట్ చేయొచ్చు. అప్పుడు ఎట్లయితే మనం ఫ్రంట్ ఎండ్లో చూస్తామో మనకు తెలుగులో కనబడుతుంది, ఇంగ్లీష్లో కనబడుతుంది. ఎందుకని ఎన్కేఆర్ డేటా టైప్ వాడాము, మనం అక్కడ తెలుగులో ఇన్సర్ట్ చేసాం డేటాని. కానీ ఇప్పుడు మనకున్న డేటాబేస్లో ఈ ప్రయోగం చేయలేం, ఎందుకంటే అది ఇవ్వాలి అంటే ఒరాకిల్ సపోర్ట్ చేయాలి, మనకు ఒరాకిల్ దగ్గర మనం కొనుక్కోవాలి దాన్ని. ఇది మనకు ఇప్పుడు కుదరదు, రైట్? ప్రజెంట్ అయితే కుదరదు ఎన్కేఆర్. అలాగే నెంబరింగ్ సిస్టమ్ ఎక్కడైనా యూనివర్సల్ నెంబరింగ్ సిస్టమే కాబట్టి ఎన్ అనేది ఉండదు. మన సపరేట్గా మనం కూడా 1 2 3 లేక వాడేది మన క్యాలిక్యులేషన్కి అంతే. క్యారెక్టర్ ఎన్ క్యార్, డేటు డిఫరెంట్ ఉండదు. అండ్ సి ల్యాబ్ ఎన్ సి ల్యాబ్ వాడచ్చు, ఎన్ సి ల్యాబ్. ఇవి పోతే రా మన ఆధార్ కార్డ్ తమ్మనేలు, చిన్న చిన్న సిగ్నేచర్స్ బ్యాంకులో స్టోర్ చేసుకుంటారు వాళ్ళందరూ ఈ రాత చేసుకుంటారు. నెక్స్ట్ పోతే లాంగ్. సపోజ్ ఒక స్టోరీ రాసావు నువ్వు, ఆ స్టోరీని వచ్చి డేటాబేస్లో ఇన్సర్ట్ చేయాలంటే లాంగ్ తీసుకుంటావు డేటా టైప్, అంటే లాంగ్ టెస్ట్ లోడ్ చేస్తాయి. సో ఇవి వచ్చి మెయిన్గా మనకు కనపడే డేటా టైప్స్. ఇంతకన్నా మించి మనం ఎక్కడ వర్క్ చేయం, ఎందుకన్నా మించి మనం వర్క్ చేయం. ఇవి డేటాబేస్, డేటా టైప్స్, ఒరాకిల్ టేబుల్ యొక్క డేటా టైప్స్ ఇవి. నెక్స్ట్ పోతే మనకు లెంత్ గురించి నాటనాల గురించి మనం రేపు తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. ఓకే.